మీకు నేను దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. 3 గ్లాసుల రేషన్ రైస్ తీసుకున్నాను. అండ్ మినపగుండ్లు 1.5 కప్, 1.5. ఏ గ్లాస్తో అయితే నేను రేషన్ రైస్ తీసుకున్నాను, 3 కప్పుల రేషన్ రైస్ తీసుకున్నాను, అదే కప్పుతో 1.5 కప్పులు మినపగుండ్లు తీసుకున్నాను. దీన్ని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీంట్లో మెంతులు 1 స్పూన్ వేశాను. దీన్ని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా పులుస్తుంది, మంచిగా దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా దీన్ని 8 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దీన్ని వాటర్ మొత్తం వంపేసుకొని మిక్సీ జార్లో పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ కదండి, ఇలా వాటర్ మొత్తం వంపేసుకొని దీన్ని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఇలా సగం తీసుకుని వాటిని మిక్సీ జార్లో వేసేసానండి. అలాగే ఈ మిక్సీ జార్లో మనం ఏం చేయాలంటే ఇట్లా వైట్ కలర్లో మనకి అటుకులు ఉంటాయి కదండి, ఇలా ఈ అటుకులని కడిగి శుభ్రం చేసుకొని మనం మిక్సీ పడుతున్నాం కదా, దీంట్లో వేసేయాలి. ఇలా అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి ఇలా అటుకులు, ఈ వైట్ కలర్లో పేపర్ అటుకులు అంటారండి వీటిని. ఈ అటుకులు వేయడం వల్ల ఏమవుతుందంటే దోశ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా చూసారు కదండి, దీంట్లో అటుకులను కడిగి వాటర్ పంపేసి ఇలా మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇలా వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ఇందాక కొంచెం మిగిలిపోయింది కదండి, అది కూడా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకొని దీంట్లో పోసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం మనం పిండిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని డే మొత్తం నైట్ మొత్తం దీన్ని ఇలా ఉంచేసుకుంటే పిండి రేపు మార్నింగ్ వరకు ఇది పిండి మొత్తం పులిసిపోయి ఉంటుంది. అలా పులవడం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని నైట్ మొత్తం దీన్ని ఇలా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల పిండి మొత్తం పులిసి ఉంటుంది. రేపు మార్నింగ్ దీన్ని దోశలు వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారు ఇలా పులుసు ఉంది. ఇలా పిండి పులవడం వల్ల మనకి డే మొత్తం ఇట్లా మనం నైట్ మొత్తం ఇట్లా పిండి మీద మూత పెట్టి ఉంచడం వల్ల పిండి మొత్తం పులుసు ఉంది. ఇలా దీనిలో నేను కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి ఇలా కొంచెం మనకి ఇలా దోశ పిండి లాగా ఇలా ఉండాలి. ఎలా ఉంటేనే దోశలు వస్తాయండి ఈజీగా పోయడానికి. ఇట్లా ఉండాలి. కొన్ని అంటే బాగా తిక్కుగా ఉండడం వల్ల నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇలా చూడండి, ఇలా ఈ కంటెన్సిటీలో ఉండాలి పిండి అనేది.